హైదరాబాద్ కర్మన్ ఘాట్ చౌరస్తాలో మందు పబ్బులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై కొందరు యువకులు మధ్యమత్తులో దాడికి తెగబడ్డారు. సరూర్ నగర్ పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. సంతోష్ నగర్లో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దేవరకొండకు వెళ్తుంది. డ్రైవర్ మొహమ్మద్ పాషా బస్సును నడుపుతుండగా మధ్యమత్తులో ఉన్న ముగ్గురు యువకులు బస్సును అడ్డగించారు. అకారణంగా డ్రైవర్తో వాగ్వాదానికి దిగిన యువకులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ మొహమ్మద్ పాషాను సహచర సిబ్బంది స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తూ ఉన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరగడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.